సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన మనసులో దిగులు మొదట సన్నని నీటి ధారలా మొదలవుతుంది. ఆ దిగులును కనుగొని దిగులును దూరం చేసుకునే వైద్యాన్ని మనం ఎవరికి వాళ్ళని చేసుకోవాల్సిందే. లేకపోతే తరువాత దిగులుకు అడ్డుకట్ట వేయడం చాలా కష్టమవుతుంది. మనిషి అంతరాంతరాలలో ఎక్కడో ఒంటరితనం నిత్యం వేధిస్తూనే ఉంటుంది. మనం కోరుకున్నవి దొరక్కపోతే దిగులు, మనం కోరుకోనివి మనకు కనపడితే కూడా దిగులే. మన ఊహలు కలలు నిజం అవుతాయో లేవోనన్న దిగులు, మనం పొందింది పోగొట్టుకుంటామేమోనన్న దిగులు, మనం ప్రేమించే వ్యక్తులు దిగులుగా ఉన్నారని మనకి దిగులు. అందుకే దిగులును ఒక అంటు వ్యాధి అని కూడా అంటూ ఉంటారు. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మన వంటల సందడి కార్యక్రమంలో ఎన్నో విభిన్న వంటలను పరిచయం చేస్తున్నాం కదండి. మరి ఈ రోజు కూడా ఒక ప్రత్యేక వంటకంతో రాధిక గారు కూడా రెడీగా ఉన్నారు. మరి ఆ వంటకం ఏదో తెలుసుకుందామా? రాధిక గారు నమస్తే అండి. నమస్తే. ఈ రోజు మా సకులందరి కోసం ఏ వంట చేసి చూపించబోతున్నారు? ఈ రోజు నేను ఒక వెరైటీ కర్రీ, మైసూర్ పిడుపు అని. మైసూర్ పిడుపు. పిడుపు అంటే అది పొడి పొడిగా ఉంటుంది అనమాట, పిండిలాగా. పిండిలాగా. ఎక్కడ నేర్చుకున్నారు ఇది మీరు? ఇది మా అక్కయ్య మైసూర్ లో ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళినప్పుడు చేసింది అనమాట. అందుకనే మైసూర్ పిడుపు అని వచ్చినట్టుంది. అక్కడ వాళ్ళు చేస్తారేమో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి. ఓకే, మరి మైసూర్ పిడుపుకి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? ఓకేనండి. అరటికాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కారం, పచ్చిమిర్చి, ఆయిల్, ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, పసుపు. ఓకే రాధిక గారు, మరి మైసూర్ పిడుపుకి కావాల్సిన పదార్థాలను తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందు ప్రాసెస్ అండి. మమ్మల్ని ఫస్ట్ అరటికాయలు ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో. అయితే స్టవ్ ఆన్ చేస్తాను. వాటర్ చూడండి, సరిపోతాయా? వేసేయండి. ఆయన ఇప్పుడు ఇవి అరటికాయలు సగం కట్ చేద్దామండి. అంత పెద్ద పెద్దగా వేద్దామా? చిన్న చిన్న అయితే తొందరగా ఉడుకుతాయి కదా? లేదు, తొందరగా ఉడుకుతాయి. కొద్దిగా పసుపు, ఓకే, కొద్దిగా ఉప్పు. ఓకే, ఉప్పు పసుపు కూడా వేస్తున్నారు. వేసేసి మూత పెట్టేసేయండి. ఒక్క విజిల్ వచ్చే విజిల్ సరిపోతుంది. అయితే ఒక విజిల్ రావడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఓకే రాధిక గారు, విజిల్స్ వచ్చేసినాయి కదా, ఆఫ్ చేసేద్దామా? మనకి ఆ ఎయిర్ అంతా పోవడానికి ఒక 2 minutes పడుతుంది కదా? 2 minutes పడుతుంది. ఓకే, 2 minutes అయిపోయింది. ఒకసారి చూద్దామా? చూద్దాం. వచ్చేసింది. ఉడికిపోయాయి కదా? ఇప్పుడు తీసేద్దాం. ప్లేట్లోకి ఫస్ట్. అరటికాయలు ఉడకపెట్టేటప్పుడు మనం కొంచెం పసుపు ఉప్పు కూడా వేస్తే ఇది కొంచెం పొట్టు తీసేసి. ఓకే, ఈ లోపు అది తీసుకునే లోపు మనం ఏమైనా ప్రాసెస్ ఫస్ట్ ఇది మనము ఉప్పు కారం పసుపు వేసేసి ఒక 10 minutes పక్కన పెట్టేయాలన్నమాట. ఈ లోపు మనము ప్యాన్ లో వేసుకుందాం. ఓకే రాధిక గారు, ఉడికించిన అరటికాయ ముక్కల పైన తోలు కూడా తీసేసాను. తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు అరటికాయ ముక్కల్లో పసుపు కూడా వేస్తున్నారా? పసుపు కొద్దిగా, తర్వాత కొద్దిగా ఉప్పు అంటే దీనికి సరిపేటంత, కర్రీకి సరిపేటంత ఉప్పు, కొంచెం కారం కూడా వేస్తున్నారు. ఉప్పు పసుపు కారం వేస్తున్నారు. ఉప్పు పసుపు కారం. కారం ఇంకా మన ఇష్టము, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేయాలన్నమాట, అంత చిదిమేసేయాలి. అంటే పేస్ట్ లాగా ముద్దలాగా వచ్చేటట్లు చేయాలండి. మెత్తగా కలిపేసి, ముద్ద అవసరం లేదు, మనం మెత్తగా చేసేసి ఇట్లా కలిపి పెట్టేసేయాలి. ఓకే, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి కలిపేసి. ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. అంటే కొంచెం ఉప్పు కారం అంతా దానికి పట్టుకునే అరటికాయకి ముక్కలకి పట్టుకోవాలి. అది మెత్తగా చేసేసుకోవాలి. మెత్తగా చిదిమేసుకుంటే. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకున్నామా? మనకి ఆ ఉల్లిపాయలు అన్నేసరికి 10 minutes. 10 minutes. ఆయిల్ వేద్దామా? ఆయిల్
ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు అందులో మనం కారం ఆల్రెడీ వేసాము. ఊరికి ఒక 2 తాలింపులో కొంచెం వేస్తాను లైట్ గా, ఒక 3 వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ కొద్ది కరివేపాకు కూడా వేస్తున్నారు. ఇప్పుడు మనం ఉప్పు ఏం వేసుకొని అవసరం లేదు. హైలో పెట్టమంటారా? పెట్టండి. ఇది ఫ్రై కావాలి కదా. ఓకే అయిపోయిందండి. ఇది కొంచెం ఫ్రై. ఇప్పుడు అది మనం కలిపి పెట్టాం కదా పక్కన, అది కూడా వేసేద్దాం. మనకి 10 మినిట్స్ కూడా అయిపోయింది. ఇది కూడా వేసేద్దాం. చాలా ఆఫ్ చేసాను. అయిపోయింది. సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. అనుష, వేడి వేడి మైసూర్ పిడుపు రెడీ అయింది. ఓకే, ఇది టేస్ట్ చూసి మన సకులందరికీ చెప్తాను ఎలా ఉందో. వేడివేడిగా మైసూర్ పిడుపు రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మైసూర్ పిడుపు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కారం, పచ్చిమిర్చి, నూనె, ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, పసుపు, కరివేపాకు. మైసూర్ పిడుపు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నీరు పోసి అరటికాయలను ముక్కలు చేసి అందులో వేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత వాటిని తొక్కలు తీసుకుని ఒక బౌల్లో వేసి అందులో ఉప్పు, పసుపు, కారం వేసి ముద్దలా కలిపి కొద్దిసేపు పక్కన ఉంచాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగనిచ్చి తర్వాత అరటికాయ మిశ్రమాన్ని కూడా వేసి కలిపి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడి మైసూర్ పిడుపు రెడీ. మైసూర్ పిడుపు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. రాధిక గారు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి ఐటమ్ చేసి చూపించారు మాకు, మా సకులందరికీ కూడా. మీకు ఒక మంచి గిఫ్ట్ అండి. అనుస్వార్ నుంచి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, మైసూర్ పిడుపు చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402323556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.